5 అసెంబ్లీలకి జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక ఎలక్షన్ సమయంలో, అందులో కూడా ఒక క్రూషియల్ టైంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు. ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అనడానికి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక రాజకీయ కోణం కనిపిస్తుంది. అందరూ ఏమంటున్నారంటే ఇది ఉమెన్ రిజర్వేషన్ బిల్, అంటే 33% ఆఫ్ సీట్స్ ఇన్ ది లోక్సభ ఉమెన్కి కేటాయించడానికి, అట్లాగే రాష్ట్రాల్లో కూడా, రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఉమెన్ రిప్రజెంటేషన్ పెంచడం కోసం ఈ బిల్లుని మేము పాస్ చేస్తున్నాము, అందుకే ఈ ప్రత్యేక సమావేశాలు అంటున్నారు. రెండో విషయం ఏంటంటే, పూర్తిగా ఈ అసెంబ్లీ సీట్స్ అట్లాగే లోక్సభ సీట్స్ 50% వరకు పెంచడం కోసం ఒక రాజ్యాంగ అధికరణాన్ని మార్చడం కోసం ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అనేది చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇందులో ఉన్న రాజకీయ కోణం అందరికీ తెలుసు. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అటు లోక్సభలోని ఇటు అసెంబ్లీస్లోని స్త్రీ తాలూకా రిప్రజెంటేషన్ సంఖ్య పెంచడం వల్ల స్త్రీలకు ఏంటంటే ఒక సముచిత స్థానం ఇచ్చినట్లుగా, అట్లాగే పార్లమెంటరీ డెమోక్రసీలో వాళ్ళకి పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది అన్నది బయటికి కనిపిస్తుంది. కానీ లోపల ఏంటంటే అవి ఈ 18వ తారీఖు నుంచి ఈ 20వ తారీఖులోగా ఈ 3 రోజుల్లోనే జరగాల. ఎందుకంటే అక్కడ నుంచి ఇంకో వారం రోజుల్లో ప్రతిష్టాత్మకమైన ఇటు తమిళనాడు, అటు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇదే టైంలో ఇది చేయాల్సిన అవసరం ఉందా? ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత May 4th ఒకసారి రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయిన తర్వాత చేయొచ్చు కదా. లేదు అంటే ఎలక్షన్స్ అన్ని పూర్తి అయిపోయిన తర్వాత April 30 నుంచి May 1st, 2nd సరికల్లా ఈ తతంగం పూర్తి చేయొచ్చు కదా అనంటే, ఇందులో ఎలక్టోరల్ బెనిఫిట్స్ కోసం నరేంద్ర మోడీ గారి తాలూకా వ్యూహం, అంటే బీజేపీ వ్యూహం ఇందులో మనకు కనబడుతుంది. ఎందుకోసం అంటే ఆల్మోస్ట్ ఇటు తమిళనాడు, అటు వెస్ట్ బెంగాల్ గాన్ కేసెస్ కింద బీజేపీ వచ్చినట్లుగా కనిపిస్తోంది దీన్ని బట్టి చూసినట్లయితే. కానీ చివరి ప్రయత్నంగా పార్లమెంటు వేదికగా ఒక అవకాశం తీసుకుందామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకోసం అంటే 18, 19, 20 ఈ 3 రోజులు జరిగే ఎలక్షన్, ఈ ప్రత్యేక సమావేశాల సరకలు ఏమవుతుందంటే, చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏంటంటే దేశం మొత్తం తాలూగా అటెన్షన్ పార్లమెంటు లో జరుగుతున్న ఈ 3 రోజుల చర్చ మీద కేంద్రీకృతమైనట్లుగా ఒక స్ట్రాటజీ వేస్తున్నారా? నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ ని వేదికగా చేసుకొని ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రజలతో డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేయడం కోసం ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ కింద ఇది వాడుకోవాలనుకుంటున్నారా? అట్లాగే అపోజిషన్ పార్టీస్ ఆయన ఈరోజు ఆల్రెడీ ఒక మాట చెప్పారు, ఇది దేశ తాలూకా చాలా విస్తృతమైన పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ ఉమెన్ బిల్లు, అట్లాగే రిజర్వేషన్ బిల్, అట్లాగే ఈ పార్లమెంటులో, అట్లాగే అసెంబ్లీ తాలూకా సీట్స్ పెంపుదల అనేది మేము ప్లాన్ చేస్తున్నాము. దీన్ని భంగం కలిగించకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కూడా దీన్ని సహకరించేటట్లుగా మీరు సహకరించండి అని చెప్పి ఆయన ఒక అపీల్ టు ది జనరల్ పబ్లిక్, అంటే ఎవరైనా సరే సభకు రాకపోయినట్లయితే వాళ్ళు బిల్లుకి ఎగ్నెస్ట్ గా ఉండేటట్లుగా, ఉమెన్ ఎంపవర్మెంట్ కి వాళ్ళు ఎగ్నెస్ట్ గా ఉండేట్లుగా ఆయన మాట్లాడడానికి ఆయనకి అవకాశం. ఎవరైనా వచ్చినట్లయితే మెజారిటీ లోక్సభలో వీళ్ళకి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గిల్ట్ ఎంతో, అంటే ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడకూడదు వీళ్ళు నిర్ణయించి ఎవరెంత సమయం మాట్లాడాలి. సో సాధారణంగా మనకు తెలుసు మన పార్లమెంటరీ డెమోక్రసీలో ఈ పార్లమెంట్ సమావేశాలు ఎంత రసభాసగా జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. సో దీన్ని అడ్డంగా తీసుకొని ప్రభుత్వం ఏం చేయాలనుకున్నా సరే మాకు
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళు మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు అని చెప్పడం కోసం. అట్లాగే ఇటు తమిళనాడు, అటు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో ఒక తమదైన ముద్ర పార్లమెంట్ ద్వారా వేయడానికి అవకాశం ఉంటుందేమో అన్న ఒక ప్రయత్నంతో, అంటే ఇట్స్ వాట్ వి కాల్ దిస్ వన్ షార్ట్ కట్ టు డెమోక్రసీ. షార్ట్ కట్ టు డెమోక్రసీ అంటే ఎలక్షన్స్ తాలూకా క్యాంపెయిన్స్ లో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడో ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ ని వేదిక చేసుకుని, ఎందుకంటే పార్లమెంట్ లో వేదిక చేసుకున్నట్లయితే ఏది మాట్లాడినా సరే అది ఖచ్చితంగా ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. అది రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఏం మాట్లాడినా అక్కడ చెల్లుతుంది. పార్లమెంట్ లో మాట్లాడిన మాటలకి ఎవరు కూడా కేసులు పెట్టడం కానీ, లేదు అని అంటే ఎలక్షన్ కమిషన్ తాలూకా దీన్ని ఎలా ఉల్లంఘిస్తున్నారు చెప్పడానికి కానీ అవకాశం ఉండడం కోసం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి ఈ రెండు దృష్టిలో పెట్టుకుని, అంటే ఇటు తమిళనాడు, అటువైపు వెస్ట్ బెంగాల్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ ప్రత్యేక సమావేశాలు చేస్తున్నారు అన్నది ఒక అనుమానం. ఎందుకోసం అంటే వాళ్ళకి ఆల్రెడీ అస్సాం, పుదుచ్చేరి ఈ 2 ఎలక్షన్స్ లో బీజేపీయే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అవి సిట్టింగ్ వాళ్ళకి అసెంబ్లీ కాబట్టి సిట్టింగ్ స్థానాలు. సో సిట్టింగ్ స్థానాలు వాళ్ళ అధికారంలో ఉన్నవి వాళ్ళకు మళ్ళీ అవే వస్తున్నాయని చెప్పి కొన్ని వార్తలు చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే అస్సాం మీద ఇటు దీని మీద దృష్టి పెట్టట్లేదు. వాళ్ళకి కావాల్సినంత ఏంటంటే అటు వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే అంటే అమిత్ షా గారు కూడా ఆయన చెప్పింది ఏంటంటే వెస్ట్ బెంగాల్, అస్సాము ఇన్ఫిల్ట్రేటర్స్ కి, చొరబాటుదారులకి చాలా అవకాశంగా ఉంది. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం తాలూకా అధీనంలో ఉన్నట్లయితే, అంటే కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉందో అదే ప్రభుత్వం కానీ వెస్ట్ బెంగాల్లోని, అస్సాంలో ఉన్నట్లయితే ఈ చొరబాటుదారుల్ని మేము అరికట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మాకు ఓటు వేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అంటే దేశ రక్షణ అన్నది ఒకటి చూపిస్తూ వాళ్ళు ఏంటంటే అడుగుతున్నారు. ఆల్రెడీ బీజేపీ తాలూకా సిద్ధాంతం ఏంటంటే 1 నేషన్ 1 పార్టీ, అంటే వాళ్ళు డబుల్ ఇంజిన్ అంటున్నారంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే పార్టీ వస్తే ఓకే, లేదు అంటే వాళ్ళ పార్టీయే ఉండాలి. అదే డబుల్ ఇంజిన్ సర్కార్స్. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్స్ ని వీళ్ళు కొనసాగించడం కోసం ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ ఓటర్స్ మీద గట్టిగా ముద్ర వేయించడం కోసం వీళ్ళు ఈ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారా? ఇది ప్రజాస్వామ్యం పరంగా ఆలోచించినట్లయితే, టెక్నికల్ గా ఆలోచిస్తే అంతా బాగానే ఉంది, కానీ ఇందులో ఉండే ఉద్దేశాలు వేరేగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళు రాజకీయంగా ఇదంతా కూడా ఏంటంటే మ్యానిపులేటివ్ పాలిటిక్స్ కింద కనబడుతుంది. కాబట్టి మనం ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ప్రశ్నిస్తున్నాం. లేకపోతే ఇటువంటి స్పెషల్ సెషన్స్ ఆర్ వెరీ కామన్ వెన్ అవర్ రిక్వైర్డ్. బట్ జస్ట్ బిఫోర్ 1 week బిఫోర్ ది అసెంబ్లీ ఎలక్షన్స్ టు తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్, ఇది ఖచ్చితంగా ఏంటంటే ఇందులో ఏదో ఒక మరో కోణం ఉంది అన్నది ప్రజల అభిప్రాయం. అట్లాగే సగం సీట్లు పెంచుతున్నారు, అంటే 50% సీట్లు పెంచుతున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్స్ లో చాలా మందికి అవకాశం ఉంటుంది అని చెప్పడం కోసం కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ గా వాడుకుంటున్నారు అన్నది ఒక అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.